హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఈరోజు మరో ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన మరొక నోటిఫికేషన్ అది విడుదలైంది. హైదరాబాద్లో ఉన్న కేంద్రీయ విద్యాలయ సంస్థ లోపల బార్కాస్లో ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల లోపల మనకు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీని లోపల దాదాపుగా అన్ని సబ్జెక్టుల లోపల మనకు ఖాళీలు ఉన్నాయి. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ మరియు ఇతర టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన వివిధ రకాల ఖాళీలు అనేవి ఉన్నాయి. జీతం చూసుకుంటే 27,500 నుంచి మనకు శాలరీ అని ఉంది. వీటన్నిటికీ కేవలం ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోయే నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి పూర్తి వివరణ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ పొందండి. మనకు ఈ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ తేదీలు కనుక చూసుకున్నట్లయితే మనకు 8వ తారీఖు, 9వ తారీఖు మార్చ్ 2022 మనకు వీటికి సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మొదటగా 8వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే పీజీటీ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ. టీజీటీ అయితే ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సోషల్ సైన్స్ అండ్ మ్యాథ్స్. వీటికి సంబంధించిన ఈ ఉద్యోగాలకు సంబంధించి 8వ తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. 9వ తారీఖు నాడు చూసుకుంటే పీఆర్టీస్, పీజీటీ, సిఎస్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కోచ్, మ్యూజిక్ టీచర్, స్పోర్ట్స్ కోచ్ అండ్ కౌన్సిలర్కి సంబంధించి 9వ తారీఖు నాడు మార్చ్ 9, 2022 నాడు మనకు ఇంటర్వ్యూ తేదీలు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి ఉదయం 9 గంటల వరకు మనము రిపోర్ట్ చేసి 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే ముందుగా ఈ నోటిఫికేషన్లో కేంద్రీయ విద్యాలయ సిఆర్పిఎఫ్ బార్కస్ హైదరాబాద్ 5 దాని నుంచి మనకి నోటిఫికేషన్ అనేది పార్ట్ టైం టీచర్స్ కాంట్రాక్టువల్ బేసిస్ పైన మనకు 2022-23 విద్యా సంవత్సరాని కోసం తీసుకుంటున్నారు. వీటికి సంబంధించి విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి హిందీ అండ్ ఇంగ్లీష్కి అయితే వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో కానీ పీజీలో కానీ కంపల్సరీగా ఆ సబ్జెక్టులు అనేది ఉండాలి. దాంతోపాటుగా బీఈడీ అనేది ఖచ్చితంగా అవసరం. హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి బోధించే టీచింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు పీజీ కోర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. పీజీటీ మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉన్న వాళ్ళకి దీనికి ఎలిజిబుల్ కింద ఉంటారు. పీజీటీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ చేసి ఉండాలి. బీఈడీ అనేది కంపల్సరీ, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. పీజీటీ బయాలజీ, కెమిస్ట్రీ అయితే 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కోర్స్ లేదా ఎంఎస్సీ లోపల పీజీటీ బయాలజీ అయితే బాటనీ కానీ, లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ కానీ, సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మాలిక్యులర్ బయాలజీ కానీ, ప్లాంట్ ఫిజియాలజీ కానీ చేసి బాటనీ లేదా బాటనీ అండ్ జువాలజీ అనేది డిగ్రీ లెవెల్లో ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బీఈడీ కంపల్సరీ అవసరం. అదేవిధంగా పీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే వాళ్ళకి కంప్యూటర్కి సంబంధించిన బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఐటీ అయినా ఉండాలి, లేదా బీఈ బీటెక్ లోపల ఏ స్ట్రీమ్ అయినా ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా ఉండాలి, లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయినా ఎంసీఏ కానీ ఉండాలి, లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ కానీ ఉండాలి. దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంపల్సరీ ఏ సబ్జెక్ట్లో ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. హిందీ ఇంగ్లీష్కి బోధించే అవకాశం అనేది కంపల్సరీగా ఉండాలి. టీజీటీ ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా బీఈడీ ఉండాలి. డిగ్రీ లోపల టీజీటీ సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్ కంపల్సరీగా 3 yearsలో ఉండాలి. హిందీ కూడా 3 years లోపల ఉండాలి. టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కూడా 3 years లోపల ఉండాలి. టీజీటీ సోషల్ స్టడీస్ అయితే ఎనీ 2 of the following హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లోపల ఏవైనా 2 సబ్జెక్టులు కంపల్సరీ ఉండాలి. దానిలో హిస్టరీ, జియోగ్రఫీ అనేది ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉండాలి. టీజీటీ మ్యాథ్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి. ఫర్ టీజీటీ సైన్స్ అయితే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ అనేది ఉండాలి. బీఈడీ కంపల్సరీగా ఉండాలి. వీళ్ళు సీటెట్ పేపర్ 2 అనేది కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం. ప్రైమరీ టీచర్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఎస్సి తర్వాత డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు 4 years బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, లేదా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ తర్వాత 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్తో అయితే బీఈడీ కంపల్సరీగా ఉండాలి. సీటెట్ పేపర్ 1 అనేది క్వాలిఫై అయి ఉండాలి. కాంపిటెన్స్ టీచింగ్ త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంకి చెప్పే అది ఉండాలి. పిఏటీ మ్యూజిక్ టీచర్కి చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికేట్ కోర్స్ అనేది విత్ 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కాంపిటెన్స్ టు టీచ్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియాకి అవసరం. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అయితే సేమ్ ఇప్పటిదాకా
ఈ విధంగా ఉన్నాయి. అవే క్వాలిఫికేషన్స్ అవసరం. క్రాఫ్ట్ అండ్ టీచర్కి వాళ్ళకి సంబంధించిన డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్ కూడా డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ అవి కంపల్సరీగా ఉండాలి. కౌన్సిలర్కి ఎంఏ ఎంఎస్సి సైకాలజీ బీఎస్సీ సైకాలజీ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఏ పోస్ట్కి అప్లై చేసిన ఆ పోస్ట్కి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని క్యాపిటల్ లెటర్లో రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ రాయాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ అయితే అది కేటగిరీ రాయాలి. మన ఎడ్యుకేషన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మొత్తం రాయాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్ సీటెట్, ఎస్టెట్ ఏదైతే ఉందో స్టేట్ టెట్, సీటెట్ దానికి సంబంధించి చేసి దాని మార్క్స్ మేము కూడా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా పోస్టల్ అడ్రస్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ప్లేస్, డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఇవన్నీ కూడా మనము అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.